హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే కొద్దిగా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చిందని చెప్పని నేను సంతోషపడతాను ఫ్రెండ్స్. ఈ టాపిక్ లేడీస్ గురించి ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే లేడీస్ గురించి ఏందని చెప్పానంటే చీరలు. ఇప్పుడు లేడీస్ అని చెప్పానంటే చీరలు ఎక్కువగా నచ్చుతారు. తర్వాత ఏందని చెప్పానంటే బంగారు. ఈ రెండు ఏందని చెప్పిన లేడీస్కి మాత్రం ముఖ్యమైనవి. వాళ్ళు ఏందని చెప్పానంటే బాగా సంతోషంగా చూసుకునేవి కూడా ఏందని చెప్పంటే నగలు, చీరలే. ఏంది కావాలని చెప్పని కోరుకునేది. ఇప్పుడు కోరుకోవటంలో తప్పు లేదు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే కోరుకోవటంలో తప్పు లేదు. నగలు పెట్టుకోవాలని చెప్పని, చీరలు కట్టుకోవాలా అని చెప్పనేది కోరుకోవటంలో తప్పు లేదు. ఇప్పుడు పక్కన వాళ్ళని ఏందని చెప్పంటే వాళ్ళు కట్టుకున్నారు, నేను కట్టుకోవాలా అని చెప్పని అనేది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్? అది ఇప్పుడు వాళ్ళు ఏందని చెప్పానంటే ఇప్పుడు ఉన్నమ్మ 4,000 రూపాయల చీర కట్టింది, నేను కూడా కట్టాలి. ఇప్పుడు లేనమ్మ కూడా 4,000 రూపాయల చీర కట్టాలని చెప్పానంటే ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్? ఏందని చెప్పానంటే ఇప్పుడు ఉన్నమ్మ ఏందని చెప్పారంటే ఏ కొప్పు పెట్టినా, జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పు పెట్టినా సరిపోద్ది, జుట్టు లేనమ్మ ఏ కొప్పు పెట్టద్ది ఫ్రెండ్స్. అట్లాగా ఉన్నమ్మ 4,000 రూపాయలు పెట్టి చీర కొనింది, 5,000 రూపాయలు పెట్టి చీర కానింది, నేను కూడా ఆ చీర కొనాలి అని చెప్పానంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుద్ది ఫ్రెండ్స్? ఏందని చెప్పానంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుద్ది? ఇప్పుడు ఆ ఆలోచన కానీ ఆడవాళ్ళకి కానీ ఇప్పుడు నేను ఆమె కట్టుకుంది నేను కట్టుకోవాలా అని చెప్పాను ఆ ఆలోచన కానీ ఉండిందని చెప్పానంటే అప్పుడు లేనమ్మ ఎక్కడికి పోద్ది ఫ్రెండ్స్? అప్పు కోసం పోద్ది. ఎవరి కాడికి? చీరల వాళ్ళ కాడికి. అప్పుగా నాకేందనంటే అప్పు అమ్మ ఏందని చెప్పానంటే నేను నెల కట్టుకుంటాను అని అంటది. కరెక్టే ఏందని చెప్పానంటే అప్పు ఏమని చెప్పంటే ఆమెమో ఇస్తుంది, ఈమెందని చెప్పానంటే ఆ చీర తెచ్చుకుంటుంది. ఆ 4,000 రూపాయలు ఏందనంటే అవన్నమ్మ కట్టింది కదా నేను కూడా కట్టుకోవాలని చెప్పి నా 4,000 రూపాయలు చీర తెచ్చుకుంటుంది. ఆమెను ఏందనంటే ఒక ఫంక్షన్కి పోతా కట్టద్ది, 1 గంట సేపు కట్టుకుంటుంది. ఆమెను ఏందని చెప్పానంటే బాగా ఇష్టపడింది కాబట్టి ఒక 2 గంటలు కూడా కట్టుకుంటుంది. ఆ ఫంక్షన్ నుంచి పోగా రాగానే ఆ చీర మడతేసి బీరువాలో పెట్టేస్తుంది. ఓకే, అయిపోయింది. తర్వాత నుంచి స్టార్ట్ అవ్వద్ది ఫ్రెండ్స్. ఏమి స్టార్ట్ అవ్వద్ది? అప్పు ఆమె ఏందని చెప్పంటే మనకి ఇంటికి వచ్చేదానికి స్టార్ట్ అవ్వద్ది. ఎలాగా? నెలకి ఏందని చెప్పంటే ఇస్తానన్నామి ఇంకా ఇవ్వలేదు ఏందని చెప్పని మన ఇంటికి వస్తుంది. ఆ టయానికి ఏందని చెప్పానంటే లేనమ్మ కాడ డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేయాలా ఫ్రెండ్స్? ఏం చేయాలా? మన ఏందని చెప్పానంటే అమ్మ నేనేందని చెప్పంటే నేను ఈ నెలలో ఇలేనాను, లేదా నా దగ్గర డబ్బులు లేవను, లేదా ఏమని చెప్పంటే తర్వాత 4 రోజులు తర్వాత రానని చెప్పాననే చెప్పద్ది. ఆ 4 రోజుల తర్వాత ఆమె వస్తుంది. ఈమె దగ్గర ఉండవు. 3వసారి వస్తుంది. ఆమె ఏం చెప్పిపోద్ది ఫ్రెండ్స్? ఏందని చెప్పానంటే ఈదులో పెట్టేసిపోద్ది. ఏందనంటే నా దగ్గర ఈ చీర ఏమో తీసుకుంది, ఏందని చెప్పానంటే నాకేమో కట్టలేకపోతా ఉంది, ఈమెమో చీర తీసుకొని అని చెప్పానంటే ఫంక్షన్లకి పార్టీలు కానీ అని చెప్పానంటే ఆ చీర కట్టుకొని తిరిగేసింది, నాకేమైనా అని చెప్పానంటే డబ్బులు ఇవ్వలేదు, ఈమెకేందని చెప్పానంటే డబ్బులు ఇచ్చే స్తోమత లేనప్పుడు నా దగ్గర ఇదిగో చీర తీసుకోవాలా అని చెప్పాను. మా ఏందనంటే ఈ లేడీస్ని ఏందని చెప్పి లేడీయే ఏందని చెప్పి ఈదుల్లో పెట్టిపోతారు. ఇప్పుడు చీరల వ్యాపారం చేసేదంతా లేడీసే ఫ్రెండ్స్ ఎక్కువగాను. అది అట్లాగా. ఇప్పుడు ఈ చీరలు అమ్మే వాళ్ళు ఏందని చెప్పి ఒక ట్రిక్ ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఇప్పుడు 4,000 రూపాయలు చీర తీసుకుంటారు కదా, చీర తీసుకున్నప్పుడు ఏందని చెప్పానంటే 2,000 రూపాయలు వాళ్ళు కట్టేస్తారు అనుకోండి, ఇంకా 2,000 రూపాయలు బాకీ ఉంటుంది కదా. ఈ బాకీ ఉన్నప్పుడు ఏందని చెప్పానంటే వాళ్ళు ఏందనంటే అమ్మ మళ్ళీ మేము చీరలు తెచ్చున్నామని చెప్పి ఒక మాట అనేసిపోతారు ఫ్రెండ్స్. ఈ లేడీస్ ఏం చేస్తారు? మళ్ళీ చీరలు తెచ్చున్నారంటే అవి మళ్ళీ అయిపోతాయేమోను, ఆ 2,000 రూపాయలే కదా నేను బాకీ ఉండేది అని చెప్పి ఇంకొక 4,000 రూపాయలు పెట్టి చీర తెచ్చుకుంటారు. ఆ చీర తెచ్చుకుని ఈ 2,000 ఈ 4,000 రూపాయలు కదా అని చెప్పని అనంటే ఆమెను ఏంటంటే 6,000 రూపాయలు అయిపోద్ది. ఈ 6,000 రూపాయలు తీర్చాడు. ఇప్పుడు ఆమె ఏమని చెప్పి చీరలు తెచ్చున్నాయనే చెప్పద్ది. ఆమెను వచ్చిన తర్వాత ఏందని చెప్పానంటే తెచ్చుకుంటారు. చీరలు వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు తెచ్చుకుంటారు, అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఏందని చెప్పానంటే ఈ 6,000 రూపాయలు ఏందని చెప్పానంటే కట్టలేక నెల ఏందని చెప్పానంటే వాళ్ళు ఎంత అవస్థ పడతారు. ఇప్పుడు వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళు కట్టారు మనం కట్టుకోవాలా అనేది ఎంతవరకు కరెక్ట్? అది
ఇప్పుడు అప్పు చేసి చీర ఏందానని చెప్పానంటే కట్టుకోమని చెప్పని ఎవరు చెప్పరు కదా. ఇప్పుడు నువ్వు అప్పు చేసి 4000 రూపాయలుగా చీర కట్టలేదని చెప్పని ఎవరు కొట్టరు కదా. అట్లాంటప్పుడు ఏందానని చెప్పి కొంతమంది ఆడవాళ్ళు ఏందానని చెప్పానంటే అది కళ్ళు పోయిన దగ్గర కల్లా మనసు పోద్ది ఫ్రెండ్స్. ఏందానంటే అట్లాగా ఎప్పుడు కూడా మనసు పోయిన దగ్గర కల్లా కళ్ళు బాగూడదు, కళ్ళు పోయిన దగ్గర కల్లా మనసు బాగూడదు ఫ్రెండ్స్. ఈ రెండు ఏందానంటే లేడీస్ తప్పనిసరి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. ఏందానంటే ఇప్పుడు నచ్చిన దగ్గర కల్లా ఇప్పుడు నచ్చిందల్లా కళ్ళు నచ్చుతాయి. కళ్ళు దేనికి ఇచ్చాడు? ఒక వస్తువు ఏందానంటే బాగున్నప్పుడు ఏంటంటే చూసి ఆనందించాలి. మనకు స్తోమత లేనప్పుడు ఏంటంటే చూసి ఆనందించేంతవరకే ఉండాలి. స్తోమత లేకపోయినా కూడా దానికి ఏందని చెప్పానంటే మనం అప్పు చేసేసి దాన్ని మన సొంతం చేసుకోవాలనేది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. అది ఏందని చెప్పి ఉన్నమ్మ ఏందని చెప్పి తెచ్చుకోవద్దు. ఇప్పుడు వాళ్ళతో సమానంగా మనం ఉండాలని చెప్పి మన దగ్గర ఉండాలి కదా. మనకి నెలకి ఇన్కమ్ ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టగలము, బిడ్డల భవిష్యత్తు ఏందని చెప్పి పిల్లకాయలకు స్కూల్ ఫీజులని పాలు, ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్క ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు అంతా పోగా మనకేందని చెప్పానంటే మళ్ళీ నెల దాకా వచ్చేదానికి ఏందనంటే మళ్ళీ కొంత సేవ్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో డబ్బులు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ₹1 ఎక్కడ ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. అప్పులు కూడా ఏందనంటే ఎగేసేస్తున్నారని చెప్పానని తీసుకున్నమ్మ కరెక్ట్గా ఇవ్వద్దు ఏందని చెప్పానంటే. అట్లాంటప్పుడు ఏందని చెప్పి ₹1 పాపం చేసి పెట్టుకున్న వాళ్ళు ₹1 వాళ్ళ చేతుల్లో పెట్టాలని కూడా భయపడుతున్నారు. అట్లాంటప్పుడు మనకి కనీసం ఒక ₹1000 ఉండాలి ఫ్రెండ్స్. ఏందనంటే ఒక బిడ్డకి బాగలేకపోయినా కూడా ఏంటంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటే ఒక మినిమము ₹1000 కనీసం హాస్పిటల్ ఫీజు అయినా కూడా ఉండాలి. అట్లాంటప్పుడు ఏందని చెప్పంటే ఇదంతా అదనం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గర ఒక ₹1000 ఉన్నాయా ఏందని చెప్పంటే సేవ్ చేసి పెట్టుకొని డబ్బులు ఉంటే ఒక షాప్కి వెళ్ళి ఒక ₹1000 పెట్టి చీర తెచ్చేసుకునేది వేరు. అప్పు చేసి అది ఏందని చెప్పంటే నెల నేను కడతానని చెప్పారంటే ఒక నెలలో డబ్బులు మిగులుతాయి, ఒక నెలలో డబ్బులు మిగులు. ఆమెను ఏందని చెప్పానంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏందని ఇప్పుడు వ్యాపారస్తులని చెప్పానంటే వాళ్ళకి నోరు లేకపోతే వాళ్ళు వ్యాపారం చేయలేరు. అందువల్ల ఏంటంటే ఒకరంతా గట్టిగా ఉండే ఆడవాళ్ళే ఏందని చెప్పంటే ఈ బిజినెస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళని కూడా ఏందనంటే వాళ్ళు ఏంటంటే ₹1 దాని మీద పెట్టి వాళ్ళు కూడా ఏందని చెప్పానంటే చేసుకోవాలి. దీని మీదనే ఏందని చెప్పంటే ₹1 వస్తేనే వాళ్ళు మళ్ళీ ఏందని చెప్పి బిజినెస్ మీద ₹1 పెట్టగలరు. అట్లాంటప్పుడు ఏంటంటే మనం అప్పులు తీసుకొని మనం కూడా డబ్బులు కానీ కట్టకపోతే వాళ్ళు రియాక్షన్ ఏ విధంగా ఉంటుందా అని చెప్పానంటే నేను చాలామంది చూస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే వల్గర్గా కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అంత దూరం మనకు అవసరం లేదు. ఏందనంటే మన దగ్గర ఒక ₹1000 ఉన్నాయా, పోయామా ఒక చీర తెచ్చేసుకున్నామా అయిపోయింది. ఇప్పుడు నెల కట్టాలి అని చెప్పంటే ఒక నెలలో మిగులుతాయి, ఒక నెలలో మిగలవు డబ్బులు. అది మనకేందని చెప్పానంటే మిగులుతాయి, మనం సేవ్ చేసుకోగలము, మన దగ్గర ఉన్నాయి అని చెప్పని అనుకుంటే పర్వాలేదు. ఆ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఏందని చెప్పి ఒక షాపుకి పోయి తెచ్చుకోవటం బెటర్ ఫ్రెండ్స్. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకొకటి బంగారు, ఇదైతే వేలల్లో పోతే, అదైతే లక్షల్లో పోద్ది. అది ఇప్పుడు ఏందని చెప్పి బంగారు చూస్తే ఏందనంటే ఆకాశానికి అంటుంది. ఏందని చెప్పానంటే బంగారు అంగటోడు ఇప్పుడు ఎవరికన్నా ఫ్రెండ్కి తెలిసిన బంగారు అంగటోడు ఉన్నా కూడా ఒక జత కమ్మలు ఏందని చెప్పంటే నువ్వు ఒకరంతా చెప్తే ఇస్తాడు, నేను నెలలు కడతాను అని చెప్పానని ఫ్రెండ్స్ పరిచయాలు చేసుకొని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇచ్చినోడు గమ్ముకుంటాడు కదా, బంగారు అంగటోడు అయినా కూడా ఇచ్చినోడు గమ్ముగా ఉంటాడు కదా, వాడు కూడా వస్తాడు. ఇప్పుడు కొంతమంది లేడీస్ ఏందని చెప్పంటే ఇళ్లల్లో ఈ చీరలని ఈ నగలని అని చెప్పానని ఏదో చేసేస్తామని చెప్పని ఇళ్లలో మగోళ్ళకు కూడా చెప్పకుండా కూడా తీసుకొచ్చి పెట్టుకొని ఉంటారు. అవి ఏందని చెప్పానంటే అవి మామూలుగా వాళ్ళు అది లేడీస్ కట్టలేనప్పుడు ఏందనంటే మగోళ్ళు దాకపోతే కొంతమంది మగోళ్ళు ఏందనంటే ఏదోలే తెలియక చేసిందిలే, తెచ్చుకుందలే, కట్టుకున్నదిలే, పెట్టుకున్నదిలే అని చెప్పానని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏందని చెప్పంటే రచ్చల రావిడ చేసి నీ అమ్మగారి కాడిచ్చి తీసుకొచ్చే కట్టు అని అంటారు. అది ఫ్రెండ్స్ ఏందని చెప్పి అంత దూరం అవసరమా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ చీరల వల్ల నగల వల్ల ఇళ్లలో గొడవలు కూడా జరిగే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏందనంటే కాపురాలు కూడా ఏందని చెప్పానంటే అప్పుల పాలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏందని చెప్పానంటే కొంతమంది లేడీస్ ఏందని చెప్పానంటే ఈ చీరలు జాకెట్లలోనే ఏందని చెప్పడం మా జీవితం అని చెప్పాను అనేవాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. నేను నా కంటితోటే నేను చూస్తున్నాను. ఏందనంటే
ఈరోజు కట్టిన చీర రేపు కట్టరు కొంతమంది ఏందని. ఇప్పుడు వాళ్ళని ఏందని చెప్పి కొంతమంది ఏందనంటే వాళ్ళని కానీ ఫాలో అయ్యారని అని చెప్పాను అని అనుకోండి, ఈయన అంతే సంగతిలో ఏందని చెప్పంటే ఆ రెండో కాపురం పోద్ది. అది వాళ్ళని చూసి కానీ ఫాలో అయ్యారని చెప్పానంటే అట్లాగా మనసు పోయిన దగ్గరకల్లా కళ్ళు పోకూడదు, కళ్ళు పోయిన దగ్గరకల్లా మనసు పోకూడదు ఫ్రెండ్స్. ఇది ఒక రొంత ఏందని చెప్పానంటే ఉన్న దాంట్లోనే మనం సర్దుకుందాం అనే దాని మీదనే ఉండండి ఫ్రెండ్స్. ఉన్న దాంట్లోనే ఆ తృప్తే వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏందనంటే ప్రశాంతంగా పడుకోవచ్చు. నిలబెట్టేటప్పటికే వాళ్ళు ఏందని చెప్పి వాకిటి దగ్గరకు వచ్చి అది అప్పు అడగతారు కావాలా, మనం ఈ నెలలో కట్టగలమా కట్టలేమా, ఏందని చెప్పి ఈ నెలలో మనకు డబ్బులు మిగులుతాయా మిగలవా, ఏంటంటే ఇప్పుడు అదనంగా ఒక ఖర్చు వచ్చి పడిందని అనుకో, ఇప్పుడు ఒక బిడ్డకే బాగాలేదు అదనం, అది ఏందని చెప్పి ఒక జ్వరమే వస్తుంది, ఒక 1000 రూపాయలు ఖర్చు అయిపోయి ఉంటుంది. అయ్యో ఈ నెల అదనంగా 1000 రూపాయలు ఖర్చు అయిపోయింది, ఇక నేను వాళ్ళకి ఏం కట్టాను అని చెప్పని అనుకుంటా ఫ్రెండ్స్. ఈ లేడీస్ అంతా ఏందని చెప్పానంటే ఎక్కువగా ఏం పెట్టుకోరు ఫ్రెండ్స్, ఈ నగలు చీరలకే పెట్టుకుంటారు. అవి ఏందని చెప్పానంటే ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటే పర్వాలేదు, ఉద్యోగాలు చేయని ఆడవాళ్ళు ఉంటే ఏందనంటే భర్త దగ్గర నుంచి ఆ డబ్బులు రావాలి. వీళ్ళు ఏదన్నా ₹1 ఏందని చెప్పారంటే ఖర్చులకు ఏమైనా ఇచ్చినప్పుడు ఒక 100 రూపాయలు వేసుకుంటారు. ఇప్పుడు అది ఆ ఖర్చుగా ఏందనంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్కమ్ ఏందని చెప్పడం మిగలలేదని అనుకోండి, వాళ్ళు ఏదో భర్త ఇచ్చిన దాంట్లో అది ఏందని చెప్పి ఆ డబ్బులు మిగలకపోతే వీళ్ళు ఏడ నుంచి కడతారు. అప్పుడు ఏందని చెప్పానంటే ఇక నమ్మ 3 దాకా పోవాల్సి వస్తుంది. ఇదంతా ఏమీ లేకుండా ఏంటంటే ఉన్న వరకే చేసుకొని ఉన్న వరకే ఏందని చెప్పానంటే సంతోషపడతాం ఫ్రెండ్స్. ఏందని చెప్పి నగల్లోనూ చీరల్లోనూ లేదు గౌరవం. ఏందని చెప్పంటే మనిషిని బట్టే గౌరవం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రము తప్పనిసరిగా నేర్చుకోండి. నాకు మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.